హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి హార్ట్ షేప్లో ఇట్లాగా మనకి ఫర్ టైప్లో కనిపించేటట్టు కేక్ డెకరేషన్ ఎలా తయారు చేయాలి. ఇది రెయిన్బో కేక్. సో దీన్ని ఎలా చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హాఫ్ కేజీ కేక్లో హార్ట్ షేప్లో రెయిన్బో కేక్ అయితే చేయమన్నారు. సో రెయిన్బో అనేది మనం 2 టైప్స్గా చేయొచ్చు. ఎట్లా అంటే ఒకటి స్పాంజ్ మొత్తం మనం ఇట్లా కలర్ఫుల్గా చేసుకొని చేయొచ్చు. లేదు అంటే మీరు స్పంజ్ నార్మల్గా పెట్టేసి దానిపైన క్రీమ్ వచ్చేసి రెయిన్బో కలర్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ స్పంజ్ ఎలా తయారు చేసాను కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను హాఫ్ కేజీ కాబట్టి 6 ఇంచ్ టిన్ అనేది దొరుకుతుంది మీకు హార్ట్ షేప్ది. లేదు అంటారా మీరు రౌండ్ షేప్ నుంచి కూడా హార్ట్ షేప్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. రౌండ్ షేప్ నుంచి హార్ట్ షేప్ ఎలా తయారు చేయాలి ఈజీగా అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను. అండ్ ఈ కేక్ చేస్తున్నప్పుడు అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్, ఫీవర్. ఇది ఈరోజే చేశాను, ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అనేవి బ్యాకప్ కూడా లేవు, అందుకే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి. సో ముందుగా అయితే ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్రీమ్ పడిపోయిందని చెప్పి ఎక్సెస్ క్రీమ్ని అంతా రిమూవ్ చేసుకున్నా. మనకి కస్టమర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్లో అనేది అడిగారనమాట. సో అందుకే నేను బటర్ స్కాచ్ ఫిల్లింగ్ కోసం క్రష్ అనేది యాడ్ చేసుకున్నా. అండ్ అలాగే మనం స్పంజ్ రెడీ చేసేటప్పుడు కూడా బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది వేసుకొని స్పంజ్ రెడీ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఏ ఫ్లేవర్తో చేయాలంటారో ఆ ఫ్లేవర్ది మీరు ఎసెన్స్ అనేది వేసుకోండి. ప్లస్ జెల్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి స్పంజ్లో. అండ్ అట్లాగే ఇట్లా 3 లేయర్స్ అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి కొంచెం షేప్ కరెక్ట్ హార్ట్ షేప్ అనేది కనిపించదు అనమాట, మనకి కొంచెం రౌండ్ అనేది కనిపిస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్ పెట్టిన తర్వాత నేను ఎదర ఏదైతే హార్ట్ షేప్ లాగా కనిపించాలో ఆ భాగం దగ్గర కొంచెం పీస్ అయితే నేను కట్ చేసేసాను. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇంకా దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా వేసాను, ఒకసారి చూడండి. అంటే కలర్ఫుల్ పైపింగ్ ఎలా చేయాలి అనేది నేను షార్ట్ వీడియో కూడా వేసాను, ఒక్కసారి అయితే మీరు చూడండి. అండ్ దీన్ని బయట అవుటర్ది చేసిన డెకరేషన్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఫీవర్లో ఉండి చేయడం వల్ల చెయ్యి అనేది చాలా బాగా నొప్పి వచ్చిందనమాట. మీరు ఎవరైతే చేస్తున్నారో రెయిన్బో కలర్స్ మీకు కావాల్సిన 4 కలర్స్ కాదు, మీరు టోటల్ 6 కలర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూసారు కదా, నేను చిన్న ముక్క ఎదర హార్ట్ షేప్ దగ్గర అయితే కట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మనకి షేప్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది, రౌండ్ షేప్ లాగా కాకుండా. నార్మల్గా మనం కొంచెం వేస్టేజ్ అయితే అవుతుంది, కానీ ఇట్లాగా హార్ట్ షేప్ తీసుకొని మనం ఎదర కట్ చేసేదే కొంచెం షేప్ అనేది నీట్గా వస్తుంది. రౌండ్ కూడా చేసేటప్పుడు మనం ఆ చిన్న ముక్క అయితే కట్ తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఎక్కువ వేస్టేజ్ అయితే ఉండదు. ఇది హాఫ్ కేజీ కేక్ కాబట్టి మనకి 250 గ్రామ్ వరకు మాత్రమే బేస్ స్పంజ్ అనేది రెడీ చేయాలి కాబట్టి నేను ఓన్లీ 4 కలర్స్ అనే మాత్రమే యూస్ చేశాను. ఒకవేళ ఇదే కేక్ 1 కేజీ అయితే నేను టోటల్గా 6 కలర్స్ అనేవి యూస్ చేసేదాన్ని. ఒకవేళ మీకు టోటల్ 6 కలర్స్ యూజ్ చేయాలనుకుంటే మీరు అది కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్యాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కలర్స్ మిక్స్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అందుకే ఓన్లీ 4 కలర్స్ మాత్రమే తీసుకున్నా. అండ్ అలాగే పైన కూడా నేను ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి 4 కలర్స్తోనే డెకరేట్ చేస్తున్నా. ఒకవేళ మీరు డెకరేషన్ కోసం 6 కలర్స్ యూజ్ చేయాలంటే మీరు 6 కలర్స్ కూడా యూజ్ చేయండి. అండ్ టోటల్గా ఇలాగా ఒక క్రమ్ కోట్ అయితే వేసుకున్నాను. ఎక్కువగా ఫినిషింగ్ చేసుకోవట్లే, ఎందుకంటే మనం పైన అంతా వితౌట్ ఎనీ నోజల్ మనం క్రీమ్తోనే ఫినిషింగ్ అనేది తీసుకొస్తాం అనమాట. సో అందుకే ఫర్ ఎఫెక్ట్ కోసం మనం ఎలాంటి నోజల్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మన దగ్గర ఏం నోజల్ లేకపోయినా కూడా ఈ కేక్ అనేది సింపుల్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ హార్ట్ షేప్ అనే కాదు, మీరు ఏ షేప్ కేక్నైనా కూడా ఈ ఫర్ అనే డిజైన్తో మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. సో ముందు బోర్డ్ని అయితే క్లీన్ చేసి
చేస్తున్నా ఇలా 4 డిఫరెంట్ పైపింగ్ బ్యాగ్స్లో అయితే క్రీమ్ని ఫిల్ చేసేసుకున్నా, కలర్స్ అవి మిక్స్ చేసి. అండ్ ముందుగా మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి, ఎంతెంత వరకు మనం ఫిల్ చేయాలనేది. నేను ఇలా 4 లేయర్స్ వచ్చేటట్టు సెక్షన్స్ డివైడ్ చేసుకున్నా. అండ్ అలాగే ఇవి ఏం నోజల్ మనం పెట్టమన్నమాట, చాలా చిన్న టిప్ అనేది కట్ చేయాలి. కట్ చేసి కొంచెం ఏంటంటే హెవీగా ప్రెస్ ఇస్తూ ఉంటే అప్పుడే మనకి ఫర్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ బ్లూ కలర్ది బాగా చిన్నగా కట్ చేస్తాను, సో దట్ నాకు చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చేసింది. మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, సో దట్ చెయ్యి నొప్పి కూడా రాదు. అంటే నేను కొంచెం ఫీవర్లో కూడా ఉండడం వల్ల మేబీ నాకు ఆ ఎఫెక్ట్ అలా అనిపించిందేమో, కానీ ఇది కొంచెం హార్డ్ అనే అనిపించింది బ్లూ కలర్ది. దాని తర్వాత నేను ఏం చేశానంటే మిగతావి కూడా చెయ్యి నొప్పి వస్తాయేమో అని చెప్పేసి నేను కొంచెం దీనికన్నా కొంచెం అయితే పెద్దగా కట్ చేసుకున్నాను. సో దట్ డిఫరెన్స్ మీరే చూస్తారు. ఇప్పుడు ఎల్లో కలర్ చూడండి, ఇది ఈజీగా పడిపోతుంది అండ్ అలాగే తొందరగా కూడా అయిపోయింది. చూడండి పెద్ద పెద్దగా వస్తుంది ఫర్ కూడా. సో డిఫరెన్స్ అయితే మీరు గమనించారనే అనుకుంటున్నాను. మనకి బ్లూ చాలా దగ్గరగా వచ్చింది ఫర్, అండ్ అలాగే ఎల్లో వచ్చేసి కొంచెం దూరంగా పెద్దగా వస్తుంది అనమాట. డిఫరెన్స్ ఇదే, కాకపోతే మనకి బ్లూది టైం ఎక్కువ పట్టింది అండ్ ఎల్లో మిగతా కలర్స్ చేసేటప్పుడు చాలా తక్కువ టైమే పట్టింది, తొందరగా కూడా అయిపోయింది. చెయ్య కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. మనకి ఈ కేక్ వచ్చేసి కస్టమర్ రిఫరెన్స్ పిక్ అయితే పంపించారనమాట. వాళ్ళు పంపించిన పిక్లో టోటల్ 4 కలర్సే యూజ్ చేశారు, కాకపోతే చాలా చిన్న సెషన్స్ తీసుకొని పార్టీషన్స్ ఈ 4 కలర్స్నే 2 టైమ్స్ అయితే యూజ్ చేశారనమాట. సో నాకు ఇక్కడ చిన్న కేక్ ప్లస్ అండ్ అట్ ది సేమ్ టైం 4 కలర్సే, మరి ఈ చిన్న పార్టీషన్ తీసుకున్నా కూడా ఇబ్బంది అవుతుందేమో. ఇది కూడా నేను చేయడం ఈ ఫర్ ఎఫెక్ట్ ఫస్ట్ టైం అనమాట. ఏ కేక్ వచ్చినా సరే నేను నో అని చెప్పను, ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని అయితే నేను మొత్తానికి కంప్లీట్ చేయడానికే చూస్తాను టాస్క్. మేబీ వాళ్ళ ఫోటోకి మనకి డిఫరెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఫోటోజెనిక్ వేరేగా ఉంటుంది అండ్ అలాగే బటర్ క్రీమ్తో చేసే వర్క్ నార్మల్ విప్పింగ్ క్రీమ్తో చేసే వర్క్ కూడా తేడా ఉంటుంది అండ్ మనం యూజ్ చేసే కలర్స్ వల్ల కూడా తేడా ఉంటుంది. సో ఫైనల్లీ మన కేక్ లుక్ అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా కొంచెం ఎక్కడన్నా తక్కువ అనిపించిందంటే నేను ఫిల్లింగ్లో దాన్ని కూడా ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ అట్లాగే 2 కలర్స్ని బ్లూ అండ్ పింక్ నోజల్ వచ్చేసి 14 నెంబర్లో వేసుకొని నేను ఇలాగా అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే పైన అట్లాంటి అవుట్లైన్ వేయను ఫ్రెండ్స్, కింద మాత్రం బోర్డర్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం క్లమ్సీగా గజిబిజిగా కనిపిస్తుంది కాబట్టి బోర్డు మీద ఒక లైన్ అనేది మీరు క్రియేట్ చేసినట్టయితే కేక్ ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇలా హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే పెట్టేసుకున్నాను, నేమ్ అనేది అలాంటిది ప్లేస్ చేసుకోవాలా. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి నేను ఛార్జ్ 400 అయితే ఛార్జ్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది? కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అన్నీ కూడా కేక్స్కి సంబంధించే ఉంటాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.